కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ చేస్తామని ప్రకటించి ఈరోజు అవి ప్రకటించకుండా ఎన్నికలు పోతుండ్రు అనే ఉద్దేశంతో బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ గారు గత 10 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాపాయ స్థితిలో ప్రాణం కొట్టుమిట్టాడుతున్నా బీసీల గురించి నా ఆత్మార్పణ చేయడానికని సిద్ధమని సిద్ధేశ్వర్ అంటుంటే నిజంగా మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి, సుళ్ళు తిరుగుతూ ఉన్నాయి. మరొక బీసీ బిడ్డని ఈ విధంగా పొడగొట్టుకుందామా, బీసీలంతా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఏదైతే ఈరోజు రాజ్యాధికారంలో మా వాటా ఎంత, మేమెంతో మా వాటా అంత కావాలని మాటలకే పరిమితం కాకుండా భక్తుల సిద్ధేశ్వర్ ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం అందరం కలిసికట్టుగా మరి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించవలసిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాన్ని ఏ విధంగా హెచ్చరించాలో కూడా మన ఉద్యమ రూపాలని చూపిస్తే కానీ ఆ బిడ్డ ప్రాణాలు దక్కాయి. కాబట్టి ఖచ్చితంగా మనం అంతా సమైక్యంగా సంఘటితంగా ఈ ప్రభుత్వానికి తెలిసే విధంగా ప్రయత్నం చేయాలని భక్తుల సిద్ధేశ్వరరావు కూడా ఏదైతే మరి ఆయన ధైర్యాన్ని చూస్తే మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఏదైనా బిడ్డ ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని వారిని దీక్ష విరమింపజేయాలని సందర్భంలో కోరుతా ఉన్నాం.